దిన కార్యక్రమానికి ప్రభు కరుణించి మనందరూ చేర్చారు. ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. ప్రారంభ ప్రార్థన పెద్దలు మన ప్రియులు పాలు గారు ప్రార్థన చేసి కార్యక్రమాలను ఆరంభించవలసిందిగా ప్రభువును కోరుతున్నాం. అన్న పాలన వందనాలు. అందరికీ వందనాలు. 4450వ రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు ఓడిసి నుంచి మమ్మలే ప్రార్థనా మందిరం నుంచి ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా ఈరోజు అధ్యక్ష నడిపిస్తున్న మన దాసుడు రెడ్డెమ్మన గారిని బట్టి స్తోత్రాలు తెలుసు ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన దినాలన్నీ కాపాడి మరొక నూతన దినం ప్రభావ మాకు ప్రవేశించిన స్తోత్రాలు. లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ సన్నిధానం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు ప్రభావ. ఏ యోగ్యత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో కనపడుటకు మరొక తరుణం ఇచ్చినారు స్తోత్రాలు. దినదినం ఈ విధంగా ప్రభావ తండ్రి మీ దయగల మాటలు వినుటకు ప్రభావ మా గృహాల్లోకి జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన దాసులు బట్టి స్తోత్రాలు చూస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి నాయన తండ్రి, అనేక దేశాల నుంచి ప్రభువా తండ్రి మీ దయగల మాటలకు ఈ సాధనం ఏర్పాటు చేసిన స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మీ పాటల ద్వారా మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరే మహిమ. నాయన మీ పక్షంగా నిలబడి నీ దాసుడు ప్రభా జోస్ గారిని ప్రభువా తండ్రి అమెరికా నుంచి మీ వర్తమానం అందించుండగా మీ దాసుని నాయన ఆత్మీయంగా బలపరిచి నాయన మీ దాసుని నాయన వాడుకోనండి. నాయన మాకు వినగల చెవి గ్రహింపల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు ఇరుటకు మీ కృప చూపమని కేవలం వినివారం కాక ఇన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని జీవించే నేర్పించండి. నీ దాసుని నాయన బలపరచండి, కుటుంబాన్ని నాయన దీవించండి. మీ పక్షంగా నాయన సేవ చేయుటకు ప్రభువా తండ్రి అమెరికాలో ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని నాయన సంఘాన్ని దీవించండి. ఈ విధంగా ప్రభువా తండ్రి మీరు దాసుని ఈ దినం నిలబెట్టిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మయం పొందమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో చుట్టూ మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటూ ప్రభువా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ దినవంతట్లో మీ కాపుదల భద్రత తగ్గించి ఈ జూమ్ యాప్ ద్వారా మీరే అధ్యక్షత నడిపించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మహాకరుణను బట్టి పెద్దల పాలు గారు ప్రార్థన చేయడానికి ప్రభు ప్రోత్సహించారు. అందుకే ప్రభు వందనస్తులు వింటున్నాం. మరి ఈ 4457 రోజు కీర్తన పాట పాడటానికి నియమించబడిన మరి దేవుని దాసులు మన ప్రియులు దుడ్డు సాల్మన్ గారు. అన్నా సాల్మన్ అన్నా ఓకే రైట్, థ్యాంక్ యూ. కీర్తన పాడండి అన్న. ఓకేనా. అందరికి వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తన పుస్తకాల్లో నుండి 109వ కీర్తన, పాత పుస్తకాలు ఉంటే 565వ కీర్తనను కలిసి పాడుకుందాం. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే,
హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే, అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కాదయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. అన్న వందనాలు. అన్నా మంచిదన్న, వందనాలు. వందనాలు. మన చక్కని కీర్తన పాడి ఎంతటి వారము అన్న చక్కని సంగతి మనకు గుర్తు చేశారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయనే గొప్పవారు. రైట్, మంచిది. దిద్దే యేసోబు గారు వాక్యానికి సహకారంగా చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఏసేపు అన్న గారు, దిద్దే ఏసేపు. వందనాలన్నా, వందనాలు. వందనాలు, ప్రార్థన చేయండి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ఎక్కువ సమయంలో నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రాత్రి అంతా మమ్మల్ని కాసి కాపాడి శుభ్రత దయచేసి ఉదయకాల సమయంలో స్థుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చినటువంటి నా తండ్రి కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి మీ నామలకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి జూమ్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియులు నా తండ్రి, అత్యంత ప్రియులు నా తండ్రి బర్నబాస్కర్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి సేవకుని, ప్రతి సువార్తిని, ప్రతి కాపాడిని దీవించి ఆస్వాదించి బలపరిచి మీ నామలకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నడిపిస్తున్నటువంటి దాసులు మరి నా తండ్రి దైవజనులు రెడ్డమ్మ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని దీవించి ఆస్వాదించారు, బలపరుస్తున్నారు. ప్రభా చక్కగా నడిపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం నా ప్రభా. ఈ రోజు నా తండ్రి వాక్యం అందిస్తున్నటువంటి దాసులు ప్రియులు, ఆత్మీయులు, నా తండ్రి అత్యంత ప్రియులు నా తండ్రి ప్రభా యుఎస్ నుంచి నా తండ్రి మాట్లాడుతున్న దైవజనం బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి వారి నా తండ్రి ఏదైతే నా ప్రభావ ఇస్తున్నారో ఆ విత్తనం నా తండ్రి ఫలించినట్టు మా హృదయంలో ధ్యానించుకుని నా తండ్రి మేము నవరేసినట్టు సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తాం. నా తండ్రి వినిసినటువంటి వారందరూ కూడా నా తండ్రి చక్కగా విని వాడి ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఇంతవరకు నా తండ్రి పాటలు పాడినటువంటి ప్రార్థన చేసినటువంటి ఈ దాసులు బట్టి వందనాలు, స్తోత్రాలు, స్థితులు తెలియజేసుకున్నాం. చక్కగా పాటలు పాడి పిలుస్తున్నారు ప్రభావ, నీకు వందనాలు. అలాగే ఆ తండ్రి నా ప్రభావ నడిపిస్తున్న దాసులు బట్టి వందనాలు. ఆ తండ్రి వాక్యం అందిస్తున్నటువంటి దాసులు బట్టి
మీరే సహాయం దయచేసి నడిపించి మీ నామకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి సేవకుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మహిమ ప్రభావం పొందుతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్న వందనాలు అన్న. వందనాలన్నా. ప్రార్థన చేసిన మన ప్రియులకి వందనాలు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభు మహాకృపను బట్టి 4457వ రోజు ఈరోజు నిర్విరామంగా జరిగిస్తూ ప్రభు మహిమ పొందినందుకే వందనాలు చెల్లిస్తూ ఎక్కడో మరి అమెరికా నుంచి మన ప్రియులు పిల్లి జెహోయాష్ రైట్, మంచిది పెద్దలు మరి వాక్యానికి రెడీగా ఉన్నారు. అన్నా 6 గంటల వరకు మీ సమయం ఉంది, వాక్యాన్ని ప్రకటించవలసిందిగా ప్రభు నామమున కోరుతున్నాం. వందనాలు. సో మా దగ్గర ఇప్పుడు 5:43 అయింది. అంటే మా 5:30కి మేము క్లోజ్ చేయాలేమో కదా, 5:40కి. ఓకే, 6:40కి 6:30కి 6:40. ఓకే, మా టైం ఇప్పుడు 5:43 అయింది. ఓకే, దేవుని వాక్యంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి మనం దేవుని వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదువుతారా? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుదును గాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్ద మీద నుండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలం అందైనను విశ్రాంతి కాలం అందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు ఇటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుకొట్టుకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనిపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మౌన్నతుడైన మా గొప్ప తండ్రి, నాయన మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నాయన భద్రపరచండి. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో మేము ఉన్నాం నాయన. మా ప్రభు ఈ సమయాలలో మేము ఎలాగునైనా మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని మీ కొరకు భయభక్తులు కలిగి జీవించాలో అది మేము తెలుసుకున్నటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. నాయన మాట్లాడబోవాడు నిష్ప్రయోజకుడైన దాసుడు నాయన, మీరే మాత్రం మాట్లాడండి, మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ కృపగల హస్తాలు మమ్మల్ని భద్రపరచమని మా కొద్ది నిపములు యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యాన్నింత ప్రాంచుకొని అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క ఇది దానియేలు గ్రంథంలో వ్రాయబడినట్టు దానియేలుని ప్రవక్తగా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు. మరి దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో మరి యెరూషలేము చాలా అభివృద్ధి చెందడానికి మరి దేవుడు ఆ యొక్క యెరూషలేముని మరి దేవుడు చాలా గొప్ప స్థితికి తీసుకొని రావడానికి మరి ఈ యొక్క కాలములు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు అని ఇక్కడ మనం చెప్పినది మనం చూస్తే దానియేలు గ్రంథంలో కూడా మనకు ఆ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 13వ అధ్యాయము 31వ వచనంలో ఆ విషయం ప్రస్తావించబడింది. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయం లేదు బ్రదర్.
11వ అధ్యాయం. సారీ అండి, 11వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతని పక్షమున నాశనకరమైన అనుదిన దానియేలు గ్రంథం అండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనము. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. కాబట్టి ఇక్కడ దానియేలు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఏమనంటున్నాడంటే అనుదిన బలిని నిలిపివేస్తారు అని మనము ఇక్కడ నిలిపివేసి నాశనం కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అంత్య దినాల్లో జరగబోయే సంగతులను మరి దానియేలు తెలియజేస్తా ఉన్నాడు. అది మనకి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. మరి ఆ యొక్క గ్రంథములో వ్రాయబడిన వారు మాత్రమే మరి రక్షింపబడతారని ఆ విషయాన్ని కూడా ఇక్కడ దానియేలు మరి 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 12వ అధ్యాయము 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యంగా హేయునగుటకును మేల్కొనెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. కాబట్టి ఇక్కడ ఒక గ్రంథాన్ని రాయబడుచు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ గ్రంథంలో వాటిని ముద్రించి మరి మరుగు చేయమని, అంత్యకాలం వరకు వాటిని మరుగు చేసి ఉంచమని చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే విషయాన్ని మరి మనము మరి లేవికాండంలో కూడా మనం చూసినట్లయితే, మరి లేవికాండంలో మరి 25వ అధ్యాయము 25వ అధ్యాయము 25 కాదు, నిర్గమకాండము 18వ అధ్యాయం 16వ అధ్యాయంలో బూర యొక్క ధ్వని మరి బూర యొక్క ధ్వని అక్కడ వినబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత్యకాలంలో మరి ఆ యొక్క బూర ధ్వనుల ద్వారా మరి దేవుడు ఆ యొక్క రాబోవు ఆ యొక్క ఉగ్రతలు ఆ యొక్క శ్రమల కాలంలో ఆ 7 బూరలు ఊదబడము అనేది, ఆ యొక్క ఒక్కొక్క శ్రమ అక్కడ రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాల్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ముందుగా తెలియజేస్తా ఉన్నాడు. మలాకీ గ్రంథంలో కూడా మనం చూసినట్లుగైతే ఆ విషయాలు మనకి కనిపిస్తాయి. మలాకీ గ్రంథంలో చివరి గ్రంథమైన మలాకీ గ్రంథంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు నుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనం చూస్తే మరి ఈ యొక్క మలాకీ గ్రంథంలో మరి ఆ యొక్క గ్రంథము అనేది మనం చూస్తా ఉన్నాం. అట్లనే నిర్గమకాండము 32:32లో కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 32:32 ఎవరన్నా తీసిన వాళ్ళు చదవగలిగితే 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొంచున్నాను అని. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క గ్రంథము యొక్క ప్రాముఖ్యత,
ఆ గ్రంథము వ్రాయబడింది మరి ఈ యొక్క మోషే కాలంలోనే ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క మొదటి నుండి వ్రాయబడిన విషయాల్ని ఆది కాండము, మరి నిర్గమకాండము, మరి లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు రాసిన వాడుగా మోషేని మనం చూస్తున్నాం. దేవుడు ఈ విషయాలన్నీ మరి మోషేకు బయలుపరిచినప్పుడు మోషే ఆ యొక్క ప్రారంభం నుంచి మరి ఆది నుండి మరి అక్కడ మరి నరులు మరి మనల్ని దేవుడు సృజించిన ఆ సృష్టి విధానము, ఆ మట్టి నుండి దేవుడు మనల్ని ఎట్లా మహిమైశ్వర్యానికి మార్చాడనే విషయాన్ని, ఈ విషయాలన్నీ వ్రాసిన వాడుగా మోషే ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నీవు వారి పాపములు పరిహరించావా, సరి లేని ఎడ్ల నా పేరును కూడా గ్రంథంలో నుంచి తుడిచివేయమని అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 33వ వచనం చదవండి బ్రదర్. అందుకు యెహోవా, అదేనన్నా? అదే. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేశానో వాణ్ణి నా గ్రంథంలో నుంచి తుడిచివేయదు. కాబట్టి ఎవరైతే అర్హులు గారో, ఎవరైతే మరి పాపం చేసి ఉన్నారో వారిని ఆ గ్రంథంలో నుంచి తుడిచివేస్తా గాని నేను నిన్ను తుడిచివేయనని మోషేతో చెప్పినట్టుగా, అంటే ఒక గ్రంథం రాయబడుతుంది అనే విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా మనము చూస్తా ఉన్నాం. దేవుడు తన జనులను మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి వాళ్ళని కూడా మరి ఆ యొక్క గ్రంథములో లిఖించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూసినట్లుగా అయితే దానియేలును కూడా దేవుడు మరి ఆ చిన్న వయసు నుంచి తీసుకొని వచ్చి దానియేలుని మరి అధిపతిగా ఉంచాడు. 23 సంస్థానాల మీద మరి ఆ యొక్క ఆ దానియేలు మరి 123 మంది అధిపతుల మీద ముగ్గురులో ప్రధానుడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అహష్వేరోషు రాజు కాలంలో కూడా మరి ఆ పర్షియా దేశం నుండి మరి ఇక్కడ మన హిందూ దేశం వరకు 123 సంస్థానాలను వారు పరిపాలించిన వాళ్ళుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన ఆ తర్వాత వాళ్ళ కుమారుడు దర్యావేషు సమయంలో టైంలో కూడా మరి కోరెషు టైంలో కూడా దానియేలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనమైతే అక్కడ చూసినట్లయితే దానియేలును ఒక అధిపతిగా చూస్తాము, కానీ దేవుడు దానియేలును ప్రవక్తగా మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మరి అంత్యకాలంలో జరగవలసిన విషయాలు, మరి రాబో దినములలో జరగాల్సిన విషయాలను ఇక్కడ దానియేలు ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలం మనం చూసినట్లుగా అయితే ప్రస్తుత కాల సంగతులు మరి అలాగున్నాయి. మనం చూసినట్లుగైతే యెరూషలేము చుట్టూ మరి ముట్టడి వేసి యెరూషలేము చుట్టూ మరి ఎంతో భయంకరంగా మరి యెరూషలేంని అటాక్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ యెరూషలేం మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు. అయినా కానీ దేవుడు యెరూషలేంని ఇంకా భవిష్యత్తులో ఒక గొప్ప రాజ్యంగా మరి ఒక ప్రాముఖ్యమైన ప్రదేశంగా నిలవబెట్టబోతున్నాడు అనేది ప్రవచనం మనం చూస్తా ఉన్నాం. మరి యెరూషలేము చాలా డెవలప్ అవుతుంది. మరి యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు 10 రాజులు, యూరోపియన్ రాజులు 10 రాజులుగా వాళ్ళు వస్తారు. ఆ 10 రాజులది 10 కరెన్సీలుగా, మరి 10 రాజులది ఒకటే కరెన్సీ ఉంటది. ఇప్పుడే మరి ఈ ఇక్కడ వేళ్ళు రెండిటి మధ్యలో చిప్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఆ యొక్క చిప్ అక్కడ కానీ పెట్టి దాని ద్వారా ఒకటే కరెన్సీని మరి వీళ్ళు తీసుకొని రావాలని, ఇంకా ఎక్కడ కూడా కార్డ్స్ అనేవి ఉండవు, జస్ట్ హ్యూమన్ ఇక్కడ చేతి దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో మన కార్డులో ఎట్లయితే చిన్న చిప్ ఉంటుందో దానిలాగా దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. మరి అయితే ఇవన్నీ సంగతులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం చూసినట్లుగా అయితే మనము అలర్ట్ అవ్వాలి. మనల్ని మనము మరి దేవుని రాకడ దినములు బహు సమీపంగా ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే మరి నొసళ్ళ యందు ఎవరైతే ముద్ర వేయించుకోరో 666 ముద్ర అని అంటున్నాడు. కాబట్టి ఆ ముద్ర వేయించుకునే వాళ్ళని మరి వాళ్ళకి ఆహారం ఉండదని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ ఎంత ఎక్కువైపోయిందంటే మరి అది మరి భవిష్యత్తులో అది స్కిన్ మీద కూడా ఆ ముద్ర ఆ ప్రింట్ తోటి కూడా మరి అది ఆపరేట్ అయ్యేటట్టుగా ఇన్సర్ట్ చేసే అంత టెక్నాలజీ కూడా రావచ్చు. ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా రన్ అవుతుంది కదా. కాబట్టి మనం చూస్తే
ఈ యొక్క యెరూషలేం దగ్గర ఆ గాజా స్ట్రిప్స్ అవన్నిట్లో కూడా మరి అవన్నీ కూడా శాంతి జరిగి అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవడానికి ఇప్పుడు ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనం చూసినట్లుగైతే ఈ యొక్క దానియేలు గ్రంథంలో మరి ఆ 10 మంది రాజులు వచ్చినట్టుగా మరి ఆ 10 మంది రాజులు మరి ఇప్పుడు మరి ఆ కరెన్సీని మరి యూరో దేశాలుగా ఉన్నట్టుగా కూడా మనము చూడగలం. అయితే మరి దేవుని రాకడ మరి ఆ టైంలో ఎట్లా ఉంటుందని అంటున్నాడు. మరి యెరూషలేము ఆ మందిరాన్ని రాళ్ళన్నీ కూడా రెడీ చేసేసారంట. అంతా కూడా అంత స్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఒక్క రోజులోనే యెరూషలేముని మళ్ళీ తిరిగి కట్టేస్తారంట. ఇప్పుడు కూడా ఇంకొక న్యూస్ ఏం రన్ అవుతుందంటే టెక్సస్ నుంచి, అంటే అమెరికాలో ఉన్న టెక్సస్ నుంచి ఆవులు ఒక 5 ఆవుల్ని అక్కడ పెంచుతున్నారని మనము చూస్తా ఉన్నాం. ఆ ఆవులు రెడీగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆ పాత్ర ఒకటి, మరి ఆ ఆవు దూడ ఏదైతే ప్రీవియస్ ఆ యొక్క దూడ ఆ యొక్క బలికి జరిగిన ఆ యొక్క పాత్ర అయితే దొరికితే ఆ దూడ పాత్రతో ఆ పాత్ర మట్టి కుండ దొరకంగానే మరి బలి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క అంత్య దినాల్లో మరి మనం ఉన్నాము. చాలా రాకడికి మరి దేవుని రాకడ ఎప్పుడనేది అది మనము అజ్యూమ్ చేయలేము. అందుకే అంటున్నాడు కదా, మత్తయి సువార్తలో ఏమంటున్నాడు ఆయన 25వ అధ్యాయంలో మరి 24వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దొంగ వలె ఆ దినం ఉండును అని అంటున్నాడు. మరి ఆ దినములు తక్కువ చేయబడిన ఏ శరీరియు తప్పించుకొనడు. అది చలికాలం అందైనను మరి విశ్రాంతి దినమైనను సంభవింపకుండాలని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే చదువువాడు గ్రహించును గాక, యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద నుండి వాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగిపోకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అని అంటున్నాడు. మరి మనం చూస్తే ఇవన్నీ శ్రమల కాలాన్ని గురించి ప్రభువు చెప్తా ఉన్నాడు. అయితే మనం ఆ యొక్క శ్రమల కాలంలో నుండి సంఘము ఎత్తబడుతుంది. ఆ శ్రమల్లో నుంచి మనం వెళ్ళం. కానీ మరి ఈ యొక్క మలాకీ గ్రంథంలో ఆ యొక్క గ్రంథాల గురించి మరి ఈ విషయాల గురించి రాయబడిన తర్వాత మనం ఈ యొక్క 400 సంవత్సరాలు మరి అవి ఏ ఏ యొక్క ప్రవక్త ద్వారా గాని ఎవరి ద్వారా గాని మరి ఏ వాక్యము వారికి అందింపబడలేదు. ఆ 400 సంవత్సరాలు మరి చీకటి సంవత్సరాలుగా, మరి ఆ యొక్క సైలెంట్ దినాలుగా 400 సంవత్సరాలు ఉన్నాయి. ఆ పాత నిబంధనకి మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చే టైంకి మరి రక్షకుడు వస్తున్నాడనే విషయాన్ని ఆ సిద్ధపాటు, మరి యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ఆ యొక్క సిద్ధపాటు, మరి ఆ యొక్క యోహాను యొక్క మరి వచ్చి మార్గంలో సరళం చేస్తున్నాడు అనే విషయాలు ఇవన్నీ కూడా ముందుగా భక్తుల ద్వారా రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఆ యోహాను వచ్చాడు. యోహాను వచ్చి మరి ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను యోగ్యుడను కాదు అని చెప్పి, ఇదిగో గొడ్డలి చెట్టున వేరున ఉన్నది, ఎవడైనాను మారు మనసు పొందకపోతే మరి ఆ చెట్టు నరికి వేయబడుతుంది అని అంటున్నాడు. కాబట్టి యోహాను ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితమే మరి ఇప్పుడే మారు మనసు పొందుడి కాలము సమీపించింది అని అన్నప్పుడు మరి 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఈ టైంలో మనం ఉన్నాము. ఈ టైంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి మనం ఎంత జాగరూకులమై ఉండాలి. దేవుని వాక్యం చదువుట ఎందును, వాటిని ధ్యానించుట ఎందు మరి మనం ఎంతగా మరి దేవునిలో మరి మనం ముందుకు సాగాలనే విషయాలని, మన రక్షణ యొక్క ఔన్నత్యాన్ని, రక్షణ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం అని అంటున్నాడు. కాబట్టి రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఇన్ని కోట్ల మంది జనాల్లో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఆయన మనల్ని రక్షించాడంటే ఒక విశ్వాసిని యొక్క భాగ్యం ఎంత గొప్పది.
మన భాగ్యం ఎంత గొప్పది అనే విషయాన్ని మనం తలుచుకొని దేవునికి మన స్తుతి అర్పించ బద్దులమై ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లుగా అయితే మరి ఆ యొక్క 400 సంవత్సరాలు సైలెంట్ కాలం అయిపోయిన తర్వాత మరి యెషయా గ్రంథము రాసినట్టుగా ఎండిన భూమి మీద మరి లేత మొక్క వలె ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేత మొక్క వలె ఆయన మరి ఎండిన భూమి ఆ 400 సంవత్సరాలు సైలెంట్ తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు రావడం అనేది మనుష్యుడిగా మనుష్య రూపముగా ఆయనే వాక్యమై ఉన్న ఆయన మరి శరీరధారిగా మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం. ఈ యొక్క సమయంలో ఇది కృపా కాలము, ఇది సమాధాన కాలము, ఆయన శాంతి కాలము. ఈ కాలములో మనల్ని మరి ఉంచి ఆయన తన రక్తంతో మనల్ని కడిగి రక్షించాడు. ఈ ఈ కాలము తర్వాత ఆయన మరి ద్రాక్షల తొట్టిలో మరి త్రొక్కినప్పుడు రక్తము మరి త్రొక్కబడినట్లుగా మరి ఆ యొక్క దేవుడు మరి తీర్పు తీర్చడానికి వచ్చేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క మన ఈ సంఘం యొక్క కాలాన్ని భక్తులు చూడగోరినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన ఈ దినములను పాత నిబంధన భక్తులు తొంగి చూడాలని ఆశించారు. కాబట్టి మరి ఈ సమయం కొరకు వారు ప్రవచించారు. మరి అయితే ఆ యొక్క దానియేలు గ్రంథంలో కూడా మరి వ్రాయబడినట్లుగా ఆ యొక్క విశ్రాంతి దినములు అంటే ఒక 6 సంవత్సరాలు వాళ్ళు పంట వేయాలి, 6 సంవత్సరాలు వాళ్ళు సమృద్ధిగా దాన్ని ఫలాలు కోసుకోవాలి. కానీ 7వ సంవత్సరం దాన్ని ఎట్లా ఉంచాలంట, 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరముగా ఉంచాలి. దానిలో ఏం చేయాలి అని అంటే మనం ఆ విశ్రాంతి సంవత్సరంలో అది విశ్రాంతి కాలము, సునాద కాలము. ఆ కాలంలో ఏం చేయాలంట, వాళ్ళకి ఆహారం కూర్చుకోవాలి, మరి వాళ్ళ ఇంట్లో ఉన్న మరి దాసులకి ఆహారం కూర్చుకోవాలి, మరి మళ్ళీ దాసికి ఆహారం కూర్చుకోవాలి, మళ్ళీ ఎవరైతే మరి అన్యులు ఉంటారో వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, మరి పరదేశులకి ఆహారం ఇవ్వాలి అని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలు మరి ఆ టైంలో దానియేలు గ్రంథము దానియేలు వాళ్ళు చెరకు వచ్చే సమయానికి ఆ యొక్క వాళ్ళు అట్లా ఉన్నారా అంటే లేరు. ఒక పన వాళ్ళు పన కోసినప్పుడు ఒక పనలో నుంచి ఒక పిడికెడు పరదేశులకు వదిలిపెట్టాలి. కానీ వాళ్ళు అట్లా వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదు. మొత్తం వాళ్ళే లాక్కున్నారు. మొత్తం వాళ్ళే 7వ సంవత్సరం కూడా విశ్రాంతి వదలలేదు. ఆ 7వ సంవత్సరం కూడా వాళ్ళు మొత్తము సేద్యం చేస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలను వినలేదు. మరి మలాకి గ్రంథంలో కూడా ఏమంటున్నాడు, మీరు నన్ను ఏమంటున్నారు, ఎట్లా శోధిస్తున్నారు అంటే, మరి మీరు 10వ భాగాన్ని ఇస్తున్నారా, దశం భాగం ఇస్తున్నారా అంటే దశం భాగం ఇవ్వట్లేదు. నాకు రావాల్సింది కూడా మీరే తీసేసుకుంటున్నారు. కాబట్టి దేవుని మందిరానికి దశం భాగము వెళ్లాల్సిందిగా మనం చూస్తున్నాం. దశం భాగం అంటే అది ధనం పరంగానే అది ఇవ్వాలి. అయితే మన జీవితంలో మన సమయం, మన జీవితంలో మనం ఎంత జీవితాన్ని మనం మన కోసం వాడుకుంటున్నాం, ఎంత జీవితాన్ని దేవునికి వాడుతున్నాం, మనల్ని మనం యోచించుకున్నామా? మరి నోహు దినాలలో వాళ్ళు ఏం చేశారు? నోహు దినములలో వాళ్ళు తినుచున్నారు, త్రాగుచున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. మరి ఏమీ లేదు, ఎప్పటిలాగానే ఇది ఉంది అని అనుకుంటున్నారు. ఈ దినాలు కూడా అలానే ఉన్నాయి. జనులు తమ సొంతమైన మరి పనులలో నిమగ్నమైపోయి వాళ్ళ సంపాద్యం కోసమే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఒక రిలేషన్ లో ఏముంటుందంటే మనీ ట్రాన్సాక్షనే. నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు, నేను నీకు ఎంత గిఫ్ట్ ఇస్తున్నాను, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు, లేకపోతే నేను నీకేమిస్తే నువ్వు నాకేమిస్తున్నావు, ఇట్లా ఈ కంపారిజన్లతోటి మనుషులు జీవిస్తా ఉన్నారు. అయితే మరి ఏమీ లేదు అనుకొని ఉంటున్న ఈ సమయాల్లో దేవుడు మరి నన్ను అడుగుతున్నాడు, మరి నీ యొక్క సమయము 10వ దశమ భాగాన్ని నీవు నాకు ఇస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి.
మన టైం బిజీ షెడ్యూల్ అయి ఉండొచ్చు, మనం ఎంతో బిజీగా ఉండొచ్చు మన పనుల మీద, కానీ అయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం అనేది దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి. అందుకే అంటున్నాడు కదా, మరి ఆ యొక్క మరి దేవుడు ఏమని అంటున్నా అంటే మనల నుంచి ఆయన కోరుకుంటున్నది మరి ఆయనను నమ్మకంగా తన యందు భయభక్తులు కలిగి ఆయనను స్మరించుకుంటూ ఆయన నామాన్ని మరి ఆయనను గణపరుస్తూ ఆయన యొక్క ఆయన చెప్పిన న్యాయ విధులను పాటించటే అదే కదా నేను కోరుకుంటున్నాను అంటున్నాను. సమూయేలు గ్రంథంలో కూడా నీతి న్యాయములను అనుసరించు నా యందు భయభక్తులు కలిగి ఉండాలనే కదా నేను కోరుకుంటుంది అన్నట్టు. దావీదుకి సౌలుకి కూడా తేడా అదే. దావీదు ఎన్నో పాపాలు చేశాడు. నాతాను వచ్చినప్పుడు ఉరియా భార్య విషయంలో ఆమెను ఇచ్చేయడమే కాకుండా మరలా ఉరియాను ఆ బలవంతులు ఉండే ఆ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పెట్టమని యోవాబుకు లేఖ రాసి మరి ఉరియాతోటే పంపిస్తాడు. ఆ ఉరియా అక్కడ ఆయన ఏమంటాడు, నేను ఇంటికెళ్ళి నువ్వు ఇంటికెళ్ళమని రెస్ట్ తీసుకోమని అంటే, నేను యుద్ధం చేస్తా ఉంటే నేను రెస్ట్ తీసుకోవడము మరి కరెక్టా అంటాడు. ఎంత నమ్మకమైన వాడిగా ఉరియా ఉన్నాడు. ఆ యొక్క ఉరియా భార్యను చంపించిన విషయంలో నాతాను వచ్చి చెప్పినప్పుడు మరి వెంటనే ఆ మనుషుడిని నేనే, నాకు రావాల్సిన శిక్ష విధించు దేవా అని దేవునికి తను తాను సబ్మిట్ చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆ నాతాను ఉరియా భార్య విషయంలో తప్ప మరి దావీదున హృదయానుసారుడైన దాసుడని కొత్త నిబంధన అపోస్తల కార్యాలు కూడా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానియేలు ద్వారా దేవుడు మరి ఈ విషయాలన్నీ మనకి బయలుపరిచాడు. దానియేలుని దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడంటే ఆ బాలులలో నుంచి కూడా శ్రేష్టమైన వాడుగా మరి రాజుల కుటుంబం నుంచి వచ్చి మరి ఆ విషయాలన్నిటిలో కూడా కల్దీయుల భాష, విద్య, మరి ఆ యొక్క మరి భవిష్యత్తులో జరగబోయే తత్వజ్ఞానము, మరి ఈ యొక్క అన్ని విషయాలను మరి దానియేలు చదివినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు దానియేలుకి అంత జ్ఞానాన్ని ఇచ్చి ఈ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారే మత్తయి సువార్తలో దానియేలు ప్రవక్త అని చెప్పబడినట్టుగా మరి దేవుడు ప్రస్తావించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయాలను గురించి మనం చూసినట్లుగైతే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలము. ప్రకటన గ్రంథము 18వ వచనంలో అంటున్నాడు, అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా, నన్ను బబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమును ఆయన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఏలయనగా సమస్త జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి. మరి ఇక్కడ చూస్తుంటే 4వ వచనంలో మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పటం ఏంటిని, ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి అని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 19లో అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పడం ఏంటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని అంటున్నాడు. ఆ తర్వాత మరలా ఏమంటున్నాడంటే, మరియు పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగించున్నాడు,
ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా ఏమంటున్నాడంటే ఆ జనములను కొట్టుటకై 15వ వచనం 19-15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామం ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడెను. మరియు ఒక దూత సూర్యబింబంలో నిల్చుండడు చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసం తింటికై దేవుని గొప్ప విందున కూడురండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత అప్పుడు ఆ మృగము 20వ వచనంలో దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపుచ్చుటకై ఆ అబద్ధ ప్రవక్తయు అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్ని గుండములో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు వారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూస్తే 20వ అధ్యాయంలో మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరంలో అని బంధించి అగాధములో పడవేసి అని చూస్తున్నాం. 1000 సంవత్సరం గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చుటకైనట్లు అగాధము మూసి మోసపరచుకుండునట్లు జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇద్దరు అక్కడ అంటే అక్కడ కూడా సాతాన్ అపవాది, మరి అపవాదిలో కూడా సాతాన్లో కూడా త్రిత్వం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మోసపరిచిన అబద్ధ ప్రవక్త మరి సాతాను ఘట సర్పము ఈ ముగ్గురు ఉండారు. అయితే వీళ్ళిద్దరిని ఇక్కడ దేవుడు ఇచ్చేశాడు. అయితే ఘట సర్పాన్ని ఎక్కడ వేసాడంటే 1000 సంవత్సరాలు బంధించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరి ఈ శ్రమలలో నుంచి వచ్చిన వాళ్ళు మరి మనల్ని దేవుడు ఆ యొక్క 7 సంవత్సరాలు మనల్ని దేవుడు మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడు. మరి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆర్భాటంతోను మరి దూత శబ్దంతోను అని మనం చూస్తున్నాం. ఒకసారి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును అని చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లుగా అయితే మనము ఇక్కడ మరి ఈ మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలన బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మరియు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానంతటికి పైన వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మల్ని మోసపరచ నీయుకుడి.
కాబట్టి ఆ హేయమైన వస్తువు అన్నప్పుడు ఈ యొక్క ఆ ఎంతో ఇంటెలిజెంట్ గా ఉంటాడు, మరి ఆ దాను గోత్రం నుండి వస్తాడు అనేది మరి ఆ ఇశ్రాయేలీలు కూడా మరి వాళ్ళు ఆ విషయాల్లో పోల్చుకోలేకపోతారంట. మరి ఈయనే మరి అని చెప్పి తీసుకెళ్లి అక్కడ యెరూషలేములో ఆ మందిరంలో కూర్చుండబెడతారు. ఎన్నో సూచక్రియలు చేస్తాడంట. అయితే ఆ యొక్క మరి ఆ విగ్రహారాధన చేయమన్నప్పుడు, అరే మనం ఇది మనకి తగదు కదా అని, ఇది మనం రాంగ్ గా మనం ఇది అవుతున్నాం అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి తరిమి వేస్తారంట. అయితే ఈ యొక్క గోగు మాగోగు అంటే రష్యా ఇంకా దాని చుట్టుపక్కల కంట్రీస్ అన్ని కూడా యెరూషలేం మీదకి యుద్ధానికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ యొక్క ఒలీవ కొండ రెండుగా చీలి మరి ఆ యొక్క ఒలీవ లోయలో ఆ యొక్క కొండ లోయలో మరి దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి తన నోటి ఊపిరి చేత మరి వారిని సంహరిస్తాడనని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆ 1000 ఏండ్ల పరిపాలన అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను ఆ ఘట సర్పము చేత మోసపుచ్చబడుతున్నామనని అనకుండా మరి ఆ ఘట సర్పాన్ని 1000 ఏండ్లు మరి ఆ యొక్క బందీగా పెట్టేసేస్తాడు. మరి తాళం వేసేసి బంధించేస్తాడు. అయితే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరి సింహం దగ్గర గొర్రెపిల్ల ఉంటది. మరి తాచుపాము దగ్గర పిల్లవాడు ఆడుకుంటాడు. మరి ఇవన్నీ సంగతులు జరుగుతాయి. మరి దావీదు మరి ఆయన ప్రధానమంత్రిగా అంటే ఆయన పక్కన ఉండి పరిపాలన చేసేవాడిగా, మరి సంఘం కూడా అక్కడికి వచ్చి పరిపాలన చేసేదిగా ఉంటది. ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు ఉంటది. కొద్దివారేమి గొప్పవారేమి కీర్తనలో 1వ అధ్యాయంలో రాసినట్టుగా నీతిమంతులను మరి కాలి చెదరగొట్టు పొట్టు వలె పాపులు ఉంటారని, అక్కడ మేకల నుండి గొర్రెలను ప్రత్యేకపరిచినట్టుగా దేవుడు ప్రత్యేకపరిచి ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన వారిని మరి ఆ పేరు ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆయన యందు మరి రక్షణ అనుభవం కలిగి ఉంటారో, ఆ తర్వాత శ్రమలలో కూడా రక్షింపబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మరి యూదుల్ని ఆయన తానే దేవుడిగా మెస్సయ్యగా వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. అందుకే రోమపత్రికలో అంటాడు కదా, స్వభావస్థితమైన ఒలివ కొమ్మల మీద అడవి నుండి కోయబడి తీసుకొచ్చి అంటుకట్టబడిన నువ్వు ఎందుకు అతిశయిస్తావు? కాబట్టి వాళ్ళ అవిధేయత వల్ల మనకింత మేలు జరిగితే, వాళ్ళు విధేయతలైతే అది ఎంత గొప్ప మేలు ఉంటది. కాబట్టి దేవుడు ఆ యొక్క పాత నిబంధన భక్తులను మనల్ని అందరినీ కలిపి ఆ యొక్క నూతన యెరూషలేము తీసుకొని వచ్చి ఆ చచ్చకమైన ఆ నూతన యెరూషలేములో మరి అక్కడ మనల్ని ఉంచి ఆయన తండ్రిగా ఉంటాడు. అక్కడ రాత్రి ఉండదు, ఎందుకంటే సూర్యుడు అవసరం లేదు, ఆయనే నీతి సూర్యుడు. మరి ఎప్పుడు పగలే ఉంటది కానీ రాత్రి ఉండదు. అక్కడ ఒక జీవజల నది ప్రవహిస్తా ఉంటది. దాని అంచున మరి జీవవృక్ష ఫలం ఉంటది. దాని ఆకులు జనులను స్వస్థపరచునని అంటున్నాం. మనం ఆ యొక్క శరీరాలు ఎలాంటి శరీరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడో మనకైతే తెలియదు. అయితే ఆ పాతాళ లోకంలో నమ్మని వారందరూ కూడా అగ్నిగంధకముతో మండే ఆ గుండంలో పడవేయబడతారు. అయితే మరి వాళ్ళకి కూడా అక్కడ మరి దేవుడు మరి వెంటనే మామూలు శరీరాలు అయితే వెంటనే మాడిపోయి బొగ్గైపోయి మసైపోతాయి. కానీ యుగాలు ఆ బాధను అనుభవించే ఆ శరీరాలని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మరి మనం ట్రావెల్ చేస్తా ఉన్నాం. ఎన్నో టెక్నాలజీ మనం ఇక్కడ చూస్తే అది మన ఊహకి అందని. ఇప్పుడు మన కార్లు కూడా మనం చూసినట్లయితే డ్రైవర్లెస్ కార్లు. మనం జస్ట్ ఇంటికాడ నుంచే కార్ని మనము వెళ్ళి పోయి టేక్ అవే తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటది. అక్కడ వాడు కవర్ తీసుకొచ్చి దానిలో పెట్టేయంగానే మళ్ళీ మన కార్ని మన ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న కారు కూడా మనమేం స్టీరింగ్ పట్టుకొనే ఉండాల్సిన పని లేదు. పెట్టేసేసి ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి పెట్టేసుకొని వెళ్తా ఉంటే అదే వెళ్తా ఉంటుంది. మధ్య మధ్యలో టచ్ చేయమంటారు స్టీరింగ్.
కాబట్టి ఎంత టెక్నాలజీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మరి ఇప్పుడు ఎలన్ మస్క్ పెట్టేది ఒక గంటలో అమెరికా నుండి ఇండియాకి రావచ్చంట. అది దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. కాబట్టి జనులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి త్వరగా వెళ్తారని దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ నూతన యెరూషలేములో ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన భాగ్యం ఎంత గొప్పది. ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని మన ప్రభువుని స్తుతిస్తూ అలాగూ ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా ముందుకు సాగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఈ అంత్యకాలంలో మరి అనేకులు నశించిపోతున్నారు. వారిని గురించిన భారం బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కోతంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు. అనేకులు మన కొరకు నశించిపోయే బిడ్డల కొరకు మరి వాళ్ళ కొరకు మనము ఒక్కసారి వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మనల్ని కొన్ని సంవత్సరాలే మనం బాధపడతాము. కానీ తర్వాత వాళ్ళు యుగాలు ఉండే ఆ మహిమలో వాళ్ళు ఉంటారు. అంత మంచి వార్తను మనం సహోదరులకి, ఈ నశించిపోతున్న వారికి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ప్రభువు మనకి ఎంతో గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణను మనం చేతపట్టుకొని మనం ఈ లోకంలో ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని మనందరి వెనుకల్లో మరి మేలుకరంగా ఉంచును కాక. అందరికీ వందనాలు. వందనాలు. చక్కని తెలుగులో, చక్కని వైగుణికలా ఉన్నా సరే చక్కగా తెలుగులో మాట్లాడి మంచి వాక్యాలు కూడా మీరే చదువుకున్నారు. చక్కగా చదవడానికి కూడా ప్రభు చూపారు. అందుకే ప్రభుకి ఎంతైనా ఉన్నతమైన దాసుని, ఆ దాసుని కుటుంబాన్ని, ఆ పేరు తిరగట్లేదు మాకు, కొంచెం ఎగ్గేమనుకో. అది యోవాష్ 8 సంవత్సరాలు కింగ్ అయ్యాడు కదా, యూదరాజు, ఆయన పేరు అది. నేను పుట్టినప్పుడు మా హైదరాబాద్ బెతెస్దా అసెంబ్లీ ఆ చర్చిని రెనోవేషన్ చేశారు ఆఫ్టర్ 18 years కి. సో అందుకని నాకు నాగభూషణం గారు ఆ పేరు పెట్టారు. రైట్, మంచిదన్న. చక్కని వాక్య సందేశాన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి మంచి తెలుగులో చక్కగా ట్రాన్స్లేషన్ చక్కగా అందించారు. దాసునికి ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబానికి, బిడ్డలకి, అందరికి కూడా ప్రభు తోడై ఉండి ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ 4457 రోజు అనేది చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చిన దేవుని దాసులు ప్రియులు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన జాన్ పాల్ గారు ఉన్నారు, ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువును కోరుతున్నాం. జాన్ పాల్. ఇంకో పేరు చెప్పండి అన్న. ఇంకో పేరు చెప్పనా? ఫ్రాంక్లిన్ అన్న. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలో మరొక నూతన దినం బహుమానంగా అనుగ్రహించి మీ మాటల ద్వారా మేము హెచ్చరించబడడానికి మీ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేక అనుదినము నైనా ప్రభు మీ మాటల ద్వారా మేము నైనా ప్రభు హెచ్చరించబడుతూ మా జీవితాలు చక్క చేసిన ఇచ్చినటువంటి మంచి వర్తమానాలు బట్టి మీకే వందనము, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సహోదర ప్రభు అమెరికా నుంచి కనెక్ట్ అయ్యి ప్రభు చక్కని వర్తమానాలు మా జీవితాల్లో కావలసిన చక్క వర్ణించారు. దాన్ని బట్టి మీకే వందనము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నా తండ్రి సాయం దయచేయండి మా ప్రభు. ప్రత్యేక జీవము యాభై కనెక్ట్ అయిన సహోదరులు అందరి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరపెడుతున్నాము స్వామి. సాయం దయచేయండి. ప్రత్యేక వ్యయ ప్రయాసాలతో నాయన కొనసాగిస్తున్న బర్నబాస్ కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభు మనం ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారి కొరకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, ఆఖరి ప్రార్థన ఇచ్చిన నాకు కూడా ప్రభు నైనా ప్రత్యేకంగా ప్రభు నీకు వందనము, స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. సాయం దయచేయండి. ఇలాగే నా నాయన నిన్ను నిత్యము కొనసాగడానికి మీ సహాయం ప్రత్యేక దయచేయమని ప్రత్యేకంగా మరొకసారి మీకు వందనము, స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు సార్.
చక్కని ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపారు. ఆయనకు వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు పాలు గారు, పాలపల్లి దాసులకి బాగు మరి వాక్య సహకారం కోసమే ప్రార్థన చేయవలసి, చక్కని వాక్యాన్ని ఎక్కడో దూర ప్రాంతంలో అమెరికాలో ఉండి చక్కగా వాక్యం మాట్లాడటానికి ఆ వారే వాక్యాన్ని కూడా చదువుకున్నారు చక్కగా. ప్రభు మహాకృపను బట్టి వందనాలన్నా. దేవుడు వందనాలు. థ్యాంక్ యూ.